హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను శారీ కుచ్చిళ్ళు ఎలా చేసుకోవాలి అన్న చూపిస్తున్నానండి. ఇలా ఒక కార్డ్బోర్డ్ పీస్ తీసుకొని సెంటర్లో ఒక చిన్న గ్యాప్ లాగా చేసుకోవాలి. ఈ గ్యాప్ ఎందుకు అంటే మనకు లాస్ట్లో నాట్ వేయడానికి ఈజీగా ఉంటుంది అని. సో ఇప్పుడు మనం ఒక సిల్క్ థ్రెడ్ తీసుకొని మన శారీకి మ్యాచ్ అయ్యే కలర్ థ్రెడ్ తీసుకోవాలి. సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇలా కార్డ్ చుట్టూ మనం ఇలా 60 రౌండ్స్ వేయాలి, 80 రౌండ్స్ వేయాలి. ఇలా ఒకే దగ్గర నీట్గా వచ్చేటట్టు మనం 80 రౌండ్స్ ఇలా చుడుతూ ఉండాలన్నమాట. ఇలా నీట్గా ఒక దగ్గరే 80 రౌండ్స్ వేయాలి. 80 రౌండ్స్ అయిన తర్వాత మనం థ్రెడ్ని అక్కడికి కట్ చేసేసేయాలి. ఇలా కట్ చేయాలండి. కట్ చేసిన తర్వాత ఈ థ్రెడ్ అంతా మనం ఒకే దగ్గరికి నీట్గా అనాలి. ఇలా ఒక దగ్గరికి నీట్గా అన్న తర్వాత ఇప్పుడు సెంటర్లో మన గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో నుంచి నాట్ వేయాలన్నమాట. నేను ఆల్రెడీ నీడిల్కి దారం గుచ్చి పెట్టుకున్నాను. సో ఫస్ట్ ఇప్పుడు ఈ నీడిల్ని ఏం చేయాలంటే మనం ఈ సిల్క్ థ్రెడ్ బండిల్ ఉంది కదండి, దీనికి సెంటర్లో నుంచి గుచ్చాలి. సో దట్ మనకి నాట్ అనేది బయటికి రాకుండా గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు గ్యాప్లో నుంచి బయటికి తీయాలి నీడిల్. అలా రౌండ్గా మనం ఆ గ్యాప్ చుట్టూ థ్రెడ్ చుట్టూ ఒక 3-4 రౌండ్స్ వేయాలి. ఇలా ఒక 3 or 4 రౌండ్స్ ఇలా రౌండ్గా మనం నాట్ లాగా వేసిన తర్వాత ఆ సెంటర్లో మనకి లావుగా అవుతుంది కదండి, సో అక్కడే నాట్ వేయాలి. అంటే అటు సైడ్ ఆర్ ఇటు సైడ్ వేస్తే మళ్ళీ దారంలో నుంచి థ్రెడ్ బయటికి వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు దారం చుట్టిన 3-4 రౌండ్స్ సెంటర్లో ఆ ప్లేస్లోనే ఇలా నాట్ వేయాలి. మనం ఇలా ఇక్కడ సెంటర్లో నాట్ వేయాలి. సో దట్ అది జరగకుండా నీట్గా టైట్గా ఉంటుంది అన్నమాట. సో ఇది నాట్ వేసేసిన తర్వాత మనం థ్రెడ్ని ఇక్కడికి కట్ చేసేయచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత ఈ మనం బండిల్ ఉంది కదండి, అవన్నీ నీట్గా ఒక దగ్గరికి అంటూ దీన్ని ఇలా బయటికి తీసేయాలి కార్డ్బోర్డ్ నుంచి. సో దట్ మనకి ఇది ఏంటి అంటే బటర్ఫ్లై వింగ్స్ లాగా రెడీ అవుతుంది. అండ్ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే మనం జస్ట్ థ్రెడ్తో కట్ చేసేసుకోవచ్చు, సీజర్స్తో కట్ చేయొచ్చు. ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ కట్ చేసేయండి. సో నేను ఆల్రెడీ ఇలా కొన్ని చేసి పెట్టుకున్నాను. సో ఇవన్నీ చూపిస్తున్నాను మీకు. ఇవి నా శారీకి మ్యాచ్ అయ్యేది ఎగ్జాక్ట్ కలర్ అండి, సో నేను అవే తీసుకున్నాను. ఇప్పుడు శారీకి మనం బటర్ఫ్లై ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తానండి. సో నేను ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకున్నాను శారీకి ఎక్కడెక్కడ మనము కుచ్చిళ్ళు వేయాలి అనేది. సో నేను మార్క్ చేసుకున్న ప్లేస్లోనే ఇప్పుడు మీకు ఒకటి కుట్టి చూపిస్తున్నాను. ఫస్ట్ శారీలో నుంచి మనం నీడిల్ కింద నాట్ వేసుకున్న తర్వాత నీడిల్ థ్రెడ్కి సో అక్కడ ఫస్ట్ థ్రెడ్ బయటికి తీసుకొని శారీలో నుంచి అండ్ ఫస్ట్ ఒక పర్ల్ వేయాలి, కొంచెం బిగ్ సైజ్ పర్ల్ అండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న బటర్ఫ్లై వింగ్స్ థ్రెడ్స్ ఉంది కదా, సో అందులో మనం ఒకటి తీసుకొని ఇలా సెంటర్లో గుచ్చాలండి. మనం నాట్ వేసాం కదా ఇందాక, సేమ్ ఆ సెంటర్లోనే గుచ్చాలి. అటు ఇటు గుచ్చితే మళ్ళీ థ్రెడ్స్లో నుంచి బయటికి వచ్చేస్తుంది దారము. సో ఇలా సెంటర్లో గుచ్చితే కొంచెం టైట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక 3 పర్ల్స్. సో ఫస్ట్ తీసుకున్న పర్ల్ కన్నా నెక్స్ట్ తీసుకున్న 3 పర్ల్స్ సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది. సో చిన్న సైజ్ 3 పర్ల్స్ తీసుకొని నేను గుచ్చానండి. ఇప్పుడు కింద ఒక డ్రాప్ వేయాలి. సో యాక్చువల్గా ఈ 3 పర్ల్స్ గుచ్చిన తర్వాత యాక్చువల్గా వైట్ పర్ల్ అయినా వేసుకోవచ్చు, బట్ నేనేంటంటే శారీకి మ్యాచింగ్ ఉంటుంది అని చెప్పి పింక్ పర్ల్ వేసాను ఇలా డ్రాప్ షేప్లో. వైట్ అయినా వేసుకోవచ్చు, గోల్డ్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. సో నేను పింక్ వేసాను. సో ఇప్పుడు మనకి ఇది
ఈ పర్ల్ జారిపోకుండా ఉండాలి అంటే నాట్ లాగా వేయాలి అని నేను రివర్స్లో మళ్ళీ నీడిల్ని పర్ల్ లోపల నుంచి గుచ్చి బయటికి తీశాను. సో ఇప్పుడు ఈ పర్ల్స్లో నుంచి బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మళ్ళీ టిల్ సెకండ్ పర్ల్ మనం నీడిల్ని గుచ్చాలి. సెకండ్ పర్ల్ వరకేనండి, థర్డ్ కాదు. సో సెకండ్ పర్ల్ వరకు గుచ్చి ఇలా నీడిల్ని బయటికి తీయాలి. ఇక్కడ కొంచెం పర్ల్స్ అన్నీ టైట్గా అనుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ నీడిల్కి ఈ స్మాల్ సైజ్లో 2 పర్ల్స్ మళ్ళీ గుచ్చాలి. ఇందాక 3 గుచ్చాము కదండి, ఇప్పుడు ఓన్లీ 2 గుచ్చాలి. సో నెక్స్ట్ 2 పర్ల్స్ తీసుకొని గుచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇలా మనకి వి షేప్లో వస్తుందన్నమాట పర్ల్స్ అన్నీ. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఎండింగ్లో మనం మళ్ళీ పింక్ పర్ల్ ఇంకొకటి వేయాలి. సో పింక్ పర్ల్ తీసుకొని మళ్ళీ ఇంకొకటి ఇలా గుచ్చాలి. ఇందాక చేసినట్టే మళ్ళీ సేమ్ అండి. మళ్ళీ పింక్ పర్ల్లో నుంచి పైన నుంచి నీడిల్ తీసి కింది వరకు రావాలి, ఓన్లీ పింక్ పర్ల్కి. ఇలా గుచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మనం పింక్ పర్ల్కి కింద నుంచి పై వరకు మళ్ళీ మనం నీడిల్ రివర్స్లో తీసుకెళ్ళాలన్నమాట. సేమ్ ఇక్కడ మీకు 2 చూపిస్తున్నాను, బట్ ఆల్ ద పర్ల్స్ మనం టాప్ వరకు రిటర్న్లోనే వెళ్ళాలి. ఇందాక 2 గుచ్చాం కదండి, ఇప్పుడు ఇంకొక టాప్ పర్ల్ గుచ్చేసి మళ్ళీ సిల్క్ థ్రెడ్లో నుంచి గుచ్చి మళ్ళీ ఫస్ట్ పర్ల్ రిటర్న్ వరకు అలాగే తీసుకొని రావాలి థ్రెడ్ని. ఇప్పుడు థ్రెడ్లో గుచ్చుతున్నానండి. ఆ థ్రెడ్ సెంటర్లోనే గుచ్చాలి మళ్ళీ ఆ వింగ్స్కి. నెక్స్ట్ ఫస్ట్ పర్ల్కి రిటర్న్ నీడిల్ బయటికి తీసుకొని రావాలి. సో ఇక్కడ ఇలా వచ్చేసిన తర్వాత మనం పర్ల్స్ అన్నీ ఒకసారి థ్రెడ్ని లాగి టైట్గా అనుకోవచ్చు. అనేసుకొని ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే మళ్ళీ మనం శారీ ఉంటుంది కదండి, శారీలో నుంచి మళ్ళీ థ్రెడ్ని బయటికి తీసి అక్కడ ఒక నాట్ వేసుకోవాలి. సో శారీకి మనం పీకో చేసుకొని ఉంటాం కదా, సో అక్కడ వేసుకుంటే కొంచెం టైట్గా ఉంటుంది. సో అలా 2-3 నాట్స్ వేసుకొని ఇక్కడ దాని తర్వాత అక్కడ థ్రెడ్ కట్ చేసేయచ్చండి. So this is the butterfly. సో ఇదండి బటర్ఫ్లై కుచ్చుళ్ళు. దీన్ని ఏంటి అంటే మనం మన శారీకి తగ్గ కలర్స్ మ్యాచింగ్స్తో మనం ఇష్టం వచ్చినట్టు మన కస్టమైజేషన్ మనం చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఒక 1/2 an hour పని అండి, అంతే. 1/2 to 1 hour. ఎక్కువ కుచ్చుళ్ళు కావాలి అంటే ఎక్కువ వేసుకోవచ్చు.